కరీంనగర్ మిడ్మానేరు నదిని సబర్మతి నది పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు ఎంపీ వినోద్. సబర్మతి నదిని పరిశీలించేందుకు మంత్రి ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో రేపు గుజరాత్ వెళ్తున్నామని చెప్పారు. మిగిలిన స్మార్ట్ సిటీల తరహాలో కరీంనగర్ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. జాతీయ ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రను కలిసి జాతీయ రహదారులను ప్రకటించిన నిధులు వెంటనే మంజూరు చేయాలని కోరామన్నారు వినోద్. కరీంనగర్ స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన విషయం అందరికీ తెలుసు. అయితే ఈ సంవత్సరం సిటీ ఛాలెంజ్లో పాల్గొని అది మరి దాంట్లో ఉత్తీర్ణత సాధించాలి. కాబట్టి గత 3 మాసాల నుండి కరీంనగర్ నగరంలో పౌరుల్ని కలిసేటువంటి ఒక పెద్ద ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఇదే సందర్భంలో కరీంనగర్ని ఆనుకొని ఉన్నటువంటి మానేరు నదిని అక్కడ ఉన్నటువంటి LMD ప్రాజెక్టులో మరి అదృష్టవశాత్తు మంచి వర్షాలు పడడం వల్ల పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. ఈరోజు మరి ఆ నీళ్లు కూడా పొంగి పొర్లిపోతున్నాయి మానేరు నదిలో. మరి రానున్న రోజుల్లోపట కాళేశ్వరం డ్యామ్ వచ్చిన తర్వాత LMD ఎల్లకాలం కూడా అది నిండి ఉంటుంది. కాబట్టి కరీంనగర్ LMD డ్యామ్ కింద మానేరు నదిలో ఒక రివర్ ఫ్రంట్ లాగా ఆలోచన చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ నగరానికి సందర్శించిన సందర్భంలో వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ జిల్లా మంత్రి అయినటువంటి ఈటెల రాజేందర్ గారి నాయకత్వాన మరి రేపు సబర్మతి నదిని చూసి అక్కడ అహ్మదాబాద్లో ఉన్నటువంటి రివర్ ఫ్రంట్ని కూడా చూసి కొన్ని ఆలోచనలు మరి అక్కడ అవగాహన చేసుకొని కరీంనగర్ నగరాన్ని కూడా అదే విధంగా రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఇటీవల కాలంలో ఇదే మానేరు నది పైన వరంగల్ వైపు పోవడానికి కరీంనగర్ కమాన్ నుండి ఒక రోడ్డును మరి ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేశారు. దాదాపు 100 కోట్లపై డబ్బులు కూడా దానికి కేటాయించడం జరిగింది. మరి మానేరు నది పైన ఒక మంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్, బాంబేలో ఉన్నటువంటి సీ లింక్ పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ లాగా మరి అక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు కోసము కూడా మరి ఈ వారంలో టెండర్లు కూడా పిలుస్తున్నాం.